రాచకొండ కమిషనరేట్ లో భారీ డ్రగ్ ముఠా గుట్టురట్టు అయింది. ఎల్బీ నగర్ ఎస్ఓటీ ఆధ్వర్యంలో బాలాపూర్, మీర్పేట్, చౌటుప్పల్లో డ్రగ్స్ ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. 4 డ్రగ్ ఫెడ్లర్స్, 3 కన్జ్యూమర్స్ ను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి కిలోన్నర ఓపియం, 24 గ్రాముల హెరాయిన్, 5 కిలోల పోపిస్ట్రాను సీజ్ చేశారు. నిందితుల నుంచి ఒక కంటైనర్, 8 బైక్లు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ కమిషనరేట్ లో భారీ డ్రగ్ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఈ డ్రగ్స్ పెడ్లర్లు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రాచకొండ కమిషనరేట్ పరిధిలో కూడా పలు పోలీస్ స్టేషన్ లో వరుసగా 4 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి ఒకసారి వివరాల్లోకి వెళ్తే పూర్తిగా 4 డ్రగ్స్ కూడా సంబంధించి బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 24 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేస్తున్నారు. దీనికి సంబంధించి బీహార్ గ్యాంగ్ సంబంధించి ఒక 3 బిహారీ గ్యాంగ్, హైదరాబాద్ కలిసి మొత్తం 4 పెడ్లర్స్ డ్రగ్స్ అమ్మకాలు సాగిస్తుండగా ఎస్ఓటీ పోలీసులు రెడ్డి పట్టుకోవడం, 2 పర్సన్ పరారులో ఉన్నారు. ఇక మరో కేసు సంబంధించి కూడా మీర్పేట్ పిఎస్ పరిధిలో కూడా ఓపీఎం స్వాధీనం చేస్తున్నారు. వీళ్ళంతా కూడా రాజస్థాన్ ముఠాకు సంబంధించినటువంటి 2 అరెస్ట్ అయ్యారు, మరో 2 పరారులో ఉన్నారు. ఇక 3 సభ్యుల రాజస్థాన్ గ్యాంగ్ సంబంధించి కూడా ఒకరు అరెస్ట్ కాగా మిగతా వాళ్ళు పరారయ్యారు. ఇక చౌటుప్పల్ పరిధిలో కూడా ఒక కంటైనర్ సంబంధించి డ్రైవర్ ప్రతి 5 కేజీల పప్పిస్టా అనే డ్రగ్ ను తరలిస్తున్న నేపథ్యంలో కూడా చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి జరిగింది. డ్రైవర్ సంబంధించి ఇక హయత్ నగర్ పిఎస్ పరిధిలో 5 కేజీల గాంజా హైదరాబాద్ తరలిస్తుండగా ప్రస్తుతం అక్కడ పట్టుకోవడం జరిగింది. మోతీలాల్ బాలాజీ సింగ్ అనే వ్యక్తి అరెస్ట్ కాగా అతని దగ్గర ఒక బైక్ స్వాధీనం. అంటే హైదరాబాద్ లో నిన్న సనత్ చూసాం, యువకులు బర్త్డే పార్టీ కోసం గోవా నుంచి డ్రగ్స్ తెచ్చే కేసు కొనసాగుతుంది. కానీ మరో 4 కేసులు నమోదు కావడం సంచలనంగా కనిపిస్తుంది. అంటే సామాన్యుల ఈ మధ్య ఈ డ్రగ్స్ అనేవి రాజస్థాన్ నుంచి, గోవా నుంచి, బీహార్ నుంచి ఎక్కువగా సరఫరా చేస్తున్నారు కదా, మరి పోలీసులు ఎటువంటి నిఘా పెట్టబోతున్నారు? దీన్ని ఏ విధంగా అరికట్టే ఆలోచనలు చేస్తున్నారు? ఖచ్చితంగా కూడా శివారు ప్రాంతాలకు సంబంధించి కేవలం గతంలో జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ లాంటి పబ్బులు, క్లబ్లకు సంబంధించిన వాటిలలో డ్రగ్స్ ప్రధానంగా పట్టుబడేది. కానీ ఇప్పుడు తాజాగా నగర శివారు ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాలకు, ఇంజనీరింగ్ కళాశాల ఉన్నటువంటి ఏరియాస్ లో కూడా సాదాసీదా విద్యార్థుల దగ్గర కూడా డ్రగ్స్ పట్టుబడుతున్న నేపథ్యం ఉంటుంది. నిన్న సనత్ లో మామూలు కుటుంబానికి చెందిన వ్యక్తుల దగ్గర కూడా గోవా నుంచి డ్రగ్స్ చేసిన నేపథ్యం చూసాం. ఇవాళ చూసినట్టయితే రాజస్థాన్, బీహార్ గ్యాంగులు 2 అరెస్ట్ అయ్యాయి. మరోపక్క గాంజాయి కూడా ఎంత కట్టడి చేస్తున్నా కూడా హైదరాబాద్ కు తరలించే ప్రయత్నాలు సాగిస్తున్న నేపథ్యం కనిపిస్తాం. కానీ పోలీసులు ఎక్కడికక్కడ ఎస్ఓటీతో పాటు టాస్క్ ఫోర్స్, ఇతర డ్రగ్స్ విభాగాలకు, నార్కోటిక్ విభాగాన్ని ఇప్పటికే ఏర్పాటు చేసి ఒక డీజీని కూడా పెట్టడం జరిగింది. ఎంత కంట్రోల్ చేసినా, ఎంతమంది అరెస్ట్ చేసినా తిరిగి పదే డ్రగ్స్ రవాణా కొంత ఆందోళన కొనసాగుతుంది. కానీ పోలీసులు మాత్రం తల్లిదండ్రులకు ఒకటి చెప్తున్నారు, విద్యార్థుల పట్ల పూర్తి స్థాయి నిఘా ఉంచాలి. విద్యార్థుల ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, డ్రగ్స్ ఆనవాళ్ళు ఏమైనా పోలీసులు సమాచారం ఇవ్వాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కేవలం పోలీసులే కాదు, పూర్తి స్థాయిలో అంటే తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది, యువకుల బాధ్యత ఉంటుంది. అందరూ కూడా డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా దీన్ని రూపుమాపాలంటే, డ్రగ్స్ ని రూపుమాపాలంటే కూడా అందరి చేతులు కూడా పనులు పోలీసులు రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. ఎక్కడ డ్రగ్స్ సమాచారం ఉన్నా కానీ డైల్ 100 కాల్ చేసి కూడా సమాచారం ఇవ్వాలని కూడా పోలీసులు కోరుతా ఉన్నారు. రైట్ వాసు, థ్యాంక్ యూ.